అసలు వీళ్ళు ఇంకొక 6 నెలలు కూడా ఉంటారా, ఉండే ఛాన్స్ ఉందా అనే క్వశ్చన్ అనేది బాగా రేజ్ అవుతూ వస్తుంది వాళ్ళలో. ఎంపీ నేను చెప్పిన ఎలక్షన్ ముందు ఉమ్, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడు, కాంగ్రెస్ పార్టీ వస్తుంది, ఫిరోజ్ ఖాన్ కూడా గెలుస్తాడు, మినిస్టర్ అవుతాడని చెప్పిన. yes, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిపోయినారు, అవును, కాంగ్రెస్ పార్టీ పవర్ లో వచ్చేసింది. yes. ఫిరోజ్ ఖాన్ ఒక 2000 ఓట్లతో ఒక చాలా ఓడిపోయినా. yes, అది వినండి వినండి, ఓడిపోయినా. ఉమ్, అది ఎందుకు ఓడిపోయినాం అది మొత్తం లోకంకి తెలుసు. బోగస్ ఓట్లు 1,00,000 ఓట్లు ఉన్నాయి, 50,000 ఓట్లు తీసినాం, 50,000 ఓట్లు ఉన్నాయి. కాబట్టి అసదుద్దీన్ ఇక్కడ వచ్చి నాంపల్లిలో కూర్చున్నాడు 40 days. ఉమ్, బీజేపీ క్యాండిడేట్ కి అతనే సెలెక్ట్ చేసినాడు, కిషన్ రెడ్డి దగ్గర నుంచి డబ్బులు తెప్పించుకున్నాడు. బీఆర్ఎస్ క్యాండిడేట్ వాడే సెలెక్ట్ చేసుకున్నాడు, కేసీఆర్ దగ్గర నుంచి, సంతోష్ దగ్గర నుంచి డబ్బులు తెప్పించుకున్నాడు. వాళ్ళ క్యాండిడేట్ పెట్టుకున్నాడు మేయర్ మాజిద్ హుసేన్. ఉమ్, సో నలుగురు కలిసి మన మీద బోకస్ ఓట్లతో ఉమ్, వాళ్ళు పోరాడినారు. కాబట్టి 50,000 ఓట్లు ఉన్నాయి కాబట్టి నేను ఓడిపోయినా. కానీ దాని తర్వాత కూడా నేను ఎక్స్క్యూజ్ ఇస్తలేను. ఉమ్, ఓడిపోయినా ఆ నెత్తి మీద నేను తీసుకుంటున్నా. ఉమ్, నా క్యాడర్ కానీ, కాంగ్రెస్ లీడర్స్ కానీ, డివిజన్ ప్రెసిడెంట్ కానీ, బ్లాక్ ప్రెసిడెంట్ కానీ, అందరూ మహిళా కాంగ్రెస్ కానీ, యూత్ కాంగ్రెస్ కానీ అందరు బాగా పనిచేస్తున్నారు. yes, ఓడిపోయినా నేనే. ఉమ్, ఎక్కడో లోపం ఉన్నది నా దగ్గర. ఉమ్, 5 times ఓడిపోయినా, 4 times ఎమ్మెల్యే, అవును, 1 time MP, yes, 2009, 2014, 14, 2018, 2023 ఎమ్మెల్యే ఓడిపోయినా, ఉమ్, 2019 ఎంపీ హైదరాబాద్ ఓడిపోయినా. ఉమ్, నా నెత్తి మీద తీసుకుంటా. ఉమ్, ఎవరు వాళ్ళకి ఇది అయింది ఓడిపోయినా అని ఎక్స్క్యూజ్ తీసుకోను. ఎక్కడో నా దగ్గర తప్పు ఉన్నది, ఉమ్, సరి చూసుకోవాలి. దానికోసం 6th ఎలక్షన్ కి రెడీ అయిపోతున్నా. ఏ రోజు ఓడిపోయినా సెకండ్ డే నుంచి పని మొదలు పెట్టినా అవును, 24/7 పబ్లిక్ లో ఉంటున్నా. అవును, ఉట్టి మైండ్ లో ఏమున్నది అంటే సికింద్రాబాద్ ఎంపీ గెలిపియాలి, కాంగ్రెస్ ఎవరికి టికెట్ ఇస్తే గెలిపియాలి. నెక్స్ట్ వచ్చే కార్పొరేటర్లు 6 కార్పొరేటర్లు నాంపల్లిలో ఉంటే 4 గెలిపియాలి. 228 లో మళ్ళీ ఎమ్మెల్యే ఎలక్షన్ అవుతుంది. yes, 1,00,000 ఓట్ల రావాలి, అవును. 40,000 ఓట్లతో నేను గెలవాలి అని మళ్ళీ 5 years ప్లానింగ్ వేసుకున్నామ్మా. సార్ ప్రత్యేకత ఏంటంటే ఓడిపోయాం ఒకసారి, 2 సార్లు. చాలా మంది ఏంటి లీడర్లు అంటే ఒక్కసారి ఓడిపోతే ముఖం చాటేస్తారు, కనబడరు, జనాల్లోకి రారు, మళ్ళీ రావడానికి చాలా టైం పడుతుంది. కానీ ఇక్కడ ఫిరోజ్ ఖాన్ గొప్పదనం, ప్రత్యేకత ఏంటంటే ఓడుతూ ఉంటే తన క్రేజ్ పెరిగిపోయింది. తన క్రేజ్ ఎలా అంటే గెలిచిన వాడికి ఉన్న క్రేజ్ లేదు, గెలిచిన వాడు క్రేజ్ లో లేనే లేడు. గెలిచాడా అయిపోయింది, గెలుపు మాత్రమే కనిపిస్తుంది. కానీ ఫిరోజ్ ఖాన్ అలా కాదు, క్రేజ్ వెళ్తుంది. అంటే జనాల్లో అరే ఫిరోజ్ ఖాన్ ఈ బయ్య రావాల్సిందే, ఎందుకు రాలేదు అనే పాయింట్, అంటే క్వశ్చన్ అనేది జనాల్లో రేజ్ అయింది. ఎస్పెషల్లీ మొన్న జరిగిన 23 అసలు ఆ వెంటనే ఆ క్వశ్చన్ రేజ్ అయింది జనాల్లో. దాన్ని అసలు ఎలా ఎలా తీసుకుంటున్నారు మీరు? ఓడిపోయిన తర్వాత కూడా చాలా పాజిటివ్ గా ఉన్నా. ఉమ్, అండ్ ఈ జనాల్ క్రేజ్ చూసిన తర్వాత ఉమ్, ఇంకా గట్టిగా అవుతున్నా. yes, ఓడిపోయిన వ్యక్తి నేను ఎక్కడన్నా పోతే ఎవరు గెలిచిన వాళ్ళకు సలాం, వాళ్ళకు కంగ్రాచులేషన్స్, వాళ్ళతో నాకు ఏం కాంపిటీషన్ లేదు. ఉమ్, వాళ్ళు మొత్తం మా కొలీగ్స్. అందరు ఎమ్మెల్యేస్ నాకు ఎప్పుడు కలిస్తే ఒక్కటే మాట అంటారు, అందరు మినిస్టర్ ఒక్కటే మాట అంటారు, ఉమ్, వీఆర్ మిస్సింగ్ యూ ఇన్ అసెంబ్లీ. yes, మీ వాయిస్, yes, ఆ టైగర్ వాయిస్, రేవంత్ రెడ్డి కాంబినేషన్ విత్ ఫిరోజ్ ఖాన్ ఇన్ అసెంబ్లీ, yeah, అది మిస్ అవుతున్నాం. ఉమ్, అండ్ ఇంకా ఎంఐఎం వాళ్ళు మాట్లాడుతుంటే ఒక్కటే మా మైండ్ లో వస్తున్నది, అసెంబ్లీలో కూర్చొని మా పులి ఓడిపోయినాడు, వాడు ఉంటే సాల్, రేవంత్ రెడ్డి అవసరం లేదు, ఇంకొక లెక్కే. రైట్? వేరే ఆ 7 ఎమ్మెల్యేస్ నేను గెలిస్తే వాళ్ళు 6 ఉండేది, అవును, ఇప్పుడు 7 ఉన్నారు. ఉమ్, ఆ 7 ఎమ్మెల్యేస్ కానీ, కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ నేనే సాల్. ఉమ్, ఎప్పుడునో అమాసం పున్నంకి రేవంత్ రెడ్డి మాట్లాడాలి, ఉమ్, నేనే ఫినిష్ చేసేది. ఉమ్, సో అందరు చెప్తున్నారు, ఉమ్, బాధతో చెప్తున్నారు. సో పబ్లిక్ క్రేజ్ చూసినప్పుడు గెలిచిన వాళ్ళు నా పక్క ఉంటే గెలిచిన వాళ్ళతో ఫోటోలు తీసుకుంటలేరు, నాతో ఫోటోలు తీసుకుంటున్నారు, నా స్లోగన్స్ పిలిపిస్తున్నారు. ఉమ్, సో రోజు రోజుకి ఈ క్రేజ్ చూసి ఇంకా గట్టిగా అవుతున్నా. దానికోసం చెప్పిన ఆ దేవుడి మీద నుంచి మా అమ్మ నాన్న ఆశీర్వాదం, ప్రజల ఆశీర్వాదం,
1% కూడా తగ్గలేదు, తగ్గలేదు. రోజుకి ఎక్కువ అవుతుంది. అవును. సో నాకు చాలా మంది ఎవరైనా కలిస్తే ఫిరోజ్ ఖాన్ నువ్వు డిప్రెస్ కావద్దు, ఆ, ఆ, చూడండి కిషన్ రెడ్డి అంబర్పేట ఓడిపోయినాడు, దాని తర్వాత సికింద్రాబాద్ ఎంపీ గెలిచినాడు, మళ్ళీ యూనియన్ మినిస్టర్ అయిపోయినాడు, రేవంత్ రెడ్డి కొడంగల్ ఓడిపోయినాడు, Yes. మల్కాజ్గిరి ఎంపీ గెలిచినాడు, దాని తర్వాత పిసిసి అయినాడు, దాని తర్వాత ముఖ్యమంత్రి అయినాడు. ఏదో దేవుడు ఇట్లనే రాసి పెట్టినాడు అవును. నీకు. నాంపల్లి ఓడిపోయినాడు, ఎక్కడ నువ్వు వెళ్ళిపోతావా అన్నావు ఒక రోజు. మా ఆశీర్వాదం ఉన్నది, మా అమ్మ నాన్న ప్రేయర్స్ ఉన్నాయి, నా భార్య ఏడ్చింది, మా పాప ఏడ్చింది, మా బాబు ఒక రోజు అన్నం తినలేదు అంటే నేను పరేషాన్ అయిపోతున్నా. కేరళలో పోతే అక్కడ ఒక బస్ దిగి మొత్తం అయ్యప్ప స్వామిలు వచ్చి, అన్న మేము మీ ఫ్యాన్స్ ఎక్కడి నుంచి వచ్చినారన్నా అంటే గుంటూరు అని చెప్తున్నారు. ఎక్కడి నుంచి ఉన్నారంటే కాకినాడ చెప్తున్నారు. నేను గుంటూరు జీవితంలో ఒకసారి పోయినా, కాకినాడ ఇప్పుడు దాకా పోలేదు. కేరళలో అయ్యప్ప స్వామి ఒక సాయబునే ఫిరోజ్ ఖాన్ అక్కడ నేను కార్లో కూర్చుంటే 40 మంది బస్ నుంచి దిగి ట్రాఫిక్ ఆపి నాతో ఫోటోలు తీసుకుంటున్నారు. ఫిరోజ్ ఖాన్. సో దానికి నేను ఎట్లా Yeah. ఈ ఒక రెస్పాన్సిబిలిటీ అమ్మా. అవును. ఒక జగ సాటిస్ఫాక్షన్ ఉంటుంది, హ్యాపీనెస్ ఉంటుంది, పొగరు ఉంటుంది, అరే రుబాబ్ ఉంటుంది, దాంతో ఒక పెద్ద రెస్పాన్సిబిలిటీ వస్తూనే ఉంటుంది. Yes. దేవుడికి అంట గెలిపి దేవుడా, న్యాయం చేయాలి, నేను సింగిల్ మ్యాన్ లాగా ఎంత చేయాలి. కానీ ఒక్క అడ్వాంటేజ్ నాకు వచ్చింది, కాంగ్రెస్ పార్టీ వచ్చింది, అవును. అండ్ ఇంకా మా పెద్దన్న ముఖ్యమంత్రి అయినాడు రేవంత్ రెడ్డి అన్న.